బోరుగడ్డని కాపాడుతుందెవరు? వైసీపీ నాయకుడితో కాల్స్ కలిపిందెవరు? బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అదే జైల్లో వీళ్ళకి ఇతనికి సకల సదుపాయాలు కల్పించడంతో పాటు అక్కడ లీడర్స్ తోటి ఫోన్ కల్పించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఒక జైలు అధికారి ఉన్నాడనేది ఇప్పుడు కొంత నడుస్తూ ఉంది. మరి అటువంటి పనులు చేసే అవకాశం ఉంటుంది జైల్లో. టింగ్ ఉంటే బెడ్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, సదుపాయాలు ఎక్కువ ఫెసిలిటేట్ చేస్తారు. ఒకసారి మధు అన్నట్టున్నాడు. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఎవరైనా పెద్ద మనిషి ఒక నెల రోజుల క్రితమే మహాన్యూస్ చెప్పింది సార్, చాలా క్లియర్గా కూడా మనం టెలికాస్ట్ చేసాము. బోరుగడ్డ అనిల్కి రాజమండ్రి సెంట్రల్ జైలులో రాచ మర్యాదలు జరుగుతున్నాయో, అతను అడిగినటువంటి ఫుడ్ అంతా కూడా వచ్చి అక్కడ చేసి పెట్టి తినిపిస్తున్నారు అనేటటువంటి కథనాలు అన్నీ కూడా మనం ప్రసారం చేసాం. అయినా అప్పుడు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏపీ పోలీసులు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతుందో ఆ నివేదికలో రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఒక 2-3 కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి ఫోన్ వేరొకరికి చేస్తే ఆ వేరే వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ జైలు లోపల నుంచి రిమాండ్లో ఉన్నటువంటి ఒక ఖైదీ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద నిఘా ఉంచాలి. మరి ఆ నిఘా ఏమైందంటే అట్టర్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి, జైలు శాఖకు సంబంధించినటువంటి ఓ ఉన్నతాధికారి అతనికి అంటే బోరుగడ్డ అనిల్కి ఏం కావాలో అన్ని దగ్గరుండి చేసి పెట్టండి. ఫోన్లైనా, ఫుడ్ అయినా, బెడ్ అయినా, అతని అనుచరులు అయినా సరే, ఎవరైనా సరే మొత్తం నాకు అతనికి ఏం కావాలో అన్నీ కూడా చేసి పెట్టండి అనేటటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే మరి బోరుగడ్డ అనిల్ రెచ్చిపోకుండా ఉంటాడా? లోపల ఉండేటటువంటి ఖైదీలకు వార్నింగ్లు ఇవ్వడం, నేను చెప్పింది చెయ్యి అని, అంటే బయటే కాదు లోపల కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల కూడా పెద్ద రౌడీయిజం చేయడం అయితే ఇన్ని రోజుల పాటు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక నివేదిక రెడీ అయింది సార్. ఆ నివేదికలో రెడీ చేసినటువంటి ఏపీ పోలీసులు అసలు ఏం జరిగింది, ఈ బోరుగడ్డ అనిల్ బెయిల్ రావడం వెనక ఉన్నటువంటి అసలు ప్లాన్ ఏంటి అని ఆరా తీసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కీ పాయింట్ అయితే దొరికింది. అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు ఇతనికి సహాయం చేశారు. సహాయం చేయడమే కాకుండా ఫోన్ కాల్స్కు సంబంధించి ఎక్కడా కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ లీడర్కి ఇతను డైరెక్ట్గా ఫోన్ చేయరు సార్. ఇతను వేరే ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వేరే ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి కాన్ఫరెన్స్ కాల్ కలిపి వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకునేవారు. అలా మాట్లాడుకునేటటువంటి క్రమంలోనే ఈ తప్పుడు నివేదిక ఇవ్వాలి అంటే తన తల్లికి ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతుందో అనారోగ్యానికి సంబంధించినటువంటి నివేదిక రెడీ చేయించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు కేరళ